ఒకరు తొడ కోసుకుంటే మరొకరు మెడ కోసుకుంటారు. ఒకరివి బూతులైతే మరొకరివి బండ బూతులు. వేముల వీరేశాన్ని బట్టలిప్పదీసి నడి బజార్లో కొడితే నల్గొండ క్లాక్ టవర్ దగ్గర బట్టలిప్పదీసి పిర్రల్ వాళ్ళ దగ్గర కొడితే ఇదేం సంస్కృతి, ఇదేం సంప్రదాయం? ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఇదే ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ సభలో జరిగిన సంభాషణపై ప్రజలు అంటున్నటువంటి మాటలు. పాడి కౌశిక్ రెడ్డి సభలోనే ఉన్న కడియం శ్రీహరి వైపు చూస్తూ గంతో కాలుస్తా అన్నట్టుగా సైగలు చేశాడని, AK-47 వెపన్ తోని 10 రౌండ్లు, SLR వెపన్ తోని 10 రౌండ్లు, ఇలా పిస్టల్ తోని 10 రౌండ్లు ఫైర్ అయిన కడియం శ్రీహరి సభ ఏమో ఒక్కసారిగా షాక్ లో పడిందని చెప్పుకోవచ్చు. ఇది అసెంబ్లీ, ఇలాంటి ప్రవర్తన సహించమంటూ గట్టిగా డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఎథిక్స్ లేవు, అవసరమైతే సస్పెండ్ చేస్తామంటూ కౌశిక్ రెడ్డిని రేవంత్ రెడ్డి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. అంతటితో ఏం ఆగలేదు. కండలు ఉన్నాయనే గర్వం వద్దు, మా దగ్గర కూడా కండలు తిరిగిన ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు తలుచుకుంటే అక్కడే తొక్కుతారు అంటూ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ను పిలిచి తన బాడీని చూపిస్తూ అగ్గికి ఆజ్యం పోశాడు రేవంత్ రెడ్డి. రాజ్ ఠాకూర్ ఉండా, రాజ్ ఠాకూర్ ఒకసారి నిలబడు. మా దగ్గర కూడా కండలు తిరిగిన వాళ్ళు ఉండరు అధ్యక్ష. తిరిగేసి ఆన్నే బోర్లేసి కొట్టనికి ఒక్కటేసారి తిరిగేసి కొట్టనికి ఉన్నారు అధ్యక్ష. కానీ ఇక్కడ కుస్తీలు కొట్టడానికి రాలే అధ్యక్ష. విఘ్నత ప్రదర్శించడానికి, అవగాహనతో మాట్లాడడానికి సభలోకి వచ్చినాం అధ్యక్ష. ఇదే సమయంలో పార్టీ ఫిరాయింపుల అంశంపై కౌశిక్ రెడ్డి కడియం శ్రీహరిని చూసి సిగ్గుందా అన్న వ్యాఖ్య సభలో మాటలు తూటాలుగా మారాయి. అయితే సస్పెన్షన్ వేటు ఆరోపణను ఎదుర్కొంటున్న కౌశిక్ రెడ్డి గవర్నమెంట్ కి ఛాలెంజ్ చేస్తున్నాడు. నాకు ఎథిక్స్ లేవంటున్నారు, మరి గతంలో ఏమైందో చెప్పండి అంటూ డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చాడు. పేగులు మెడలో వేసుకుంటా అన్నదెవరు? లాగులో తొండలు ఈడుస్తా అన్నదెవరు? మనుషుల కండలు చూపిస్తుంది ఇంకెవరు? అదే అసెంబ్లీలో దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలను కూడా బయటికి తీసుకొచ్చాడు. నీ అమ్మ అంటూ బయటికి రా, హైదరాబాద్ లో తిరగలేవంటూ సభలో మాట్లాడిన వీళ్లకు ఎథిక్స్ ఉన్నాయా అంటూ క్వశ్చన్ చేశాడు కౌశిక్ రెడ్డి. ఇప్పుడు వివాదం అసెంబ్లీ గోడల్ని దాటి బయటకు వచ్చింది. పాలిటిక్స్ లో మాటల స్థాయి, ప్రవర్తన, నాయకుల మధ్య వ్యవహారం అన్నీ మళ్ళీ చర్చలోకి వచ్చాయి. ఒకరి మీద ఒకరు ఆరోపణలు, ఒకరి మాటలకు మరొకరు కౌంటర్లు. ఇది 4 గోడల మధ్య జరిగిన సంభాషణ కాదు, తెలంగాణ సమాజానికి ఉపయోగపడే సభలో మాట్లాడిన మాటలు. మరి ఈ మాటల సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది? దీనిని ఎవరు పెంచి పోషించారు? అసలు ఇలాంటి సంస్కృతి ఎందుకు సభలో నడుస్తోంది? సమాజానికి దీనివల్ల ఎంతవరకు ఉపయోగం అనే ఈ ప్రశ్నలకు నాయకులు సమాధానం చెప్పాలి అంటూ ప్రజల నుంచి మండిపడతా ఉన్నారు.